హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీ స్టిచ్చింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా పక్కకు పిక్లో ఉన్న టూలిప్ డోరీ హ్యాంగింగ్స్, టూలిప్ ఫ్లవర్ డోరీ హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 4 లేయర్గా నేను క్లాత్ని తీసుకున్నాను. 4 లేయర్స్గా చూసారు కదా స్క్వేర్ షేప్లో. ఇది 6 ఇంచుల పొడవు 6 ఇంచుల వెడల్పులో తీసుకున్నాను. 4 లేయర్స్ ఉన్నాయి మొత్తంగా. ఇక్కడ నేను ఈ 4 లేయర్స్ని కూడా ఇలా ఒక ఫోల్డ్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకున్నాను హాఫ్గా. తర్వాత ఇలా ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుంటే మొత్తంగా మనకు సర్కిల్ షేప్లో రెడీ అవుతుంది. చూసారు కదా మొత్తంగా 4 లేయర్స్. నేను ఇక్కడ 2 లేయర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ముందుగా ఒక సింగిల్ లేయర్ తీసుకొని ఈ లేయర్కి నేను ముందుగా ఒక 1 ఇంచ్ వెడల్పులో ఏదైతే పైపింగ్ మనం 1 ఇంచు వెడల్పులో పొడవుగా మనము దీనికి కాంట్రాస్ట్ కలర్లో ఉన్న క్లాత్ని తీసుకొని మధ్యగా థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ చేసి పెట్టుకోవాలి పైపింగ్ని. తర్వాత ఇలా ఆ పైపింగ్ని మనం ఇలా చుట్టూ ఈ సర్కిల్ షేప్లో ఉన్న క్లాత్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి మొత్తంగా. చూస్తున్నారు కదా ఇలా మన బ్లౌజ్కు మ్యాచ్ అయ్యే విధంగా, శారీలో క్లాత్ మ్యాచ్ అయ్యే విధంగా కాంట్రాస్ట్ కలర్లో ఉండే పైపింగ్ అనేది తీసుకోవాలి. ఈ టూలిప్ హ్యాండ్స్ సింపుల్గా అయినా డబల్ కలర్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా సింగిల్ కలర్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ పైపింగ్ వేస్తూ కొంచెం డిఫరెంట్గా పైపింగ్ వేస్తూ స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా మొత్తంగా ఇలా పైపింగ్ అనేది స్క్వేర్ షేప్లో ఒక సింగిల్ లేయర్కి మాత్రమే స్టిచ్ చేస్తాను. తర్వాత ఇంకొక లేయర్ తీసుకొని పైన పైపింగ్ పైనుండి మనకు పైపింగ్ది మనకు చేతితో తడిమితే తెలుస్తుంది కాబట్టి పైనుండి ఇలా పైపింగ్ చుట్టూ స్టిచ్ వేస్తూ వస్తున్నాను. మొత్తంగా ఇలా చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి పైపింగ్ చుట్టూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీ స్టిచ్చింగ్ వరల్డ్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. చూసారు కదా మొత్తంగా ఇంకొక క్లాత్ పైనుండి వేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలి. నేను మొత్తంగా 4 లేయర్స్ నేను 2 డోరీస్కి స్టిచ్ చేశాను. ఇక్కడ నేను 2 లేయర్స్ మాత్రమే తీసుకున్నాను. ఒక డోరీకి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూసారు కదా మొత్తంగా ఇలా పైపింగ్ వేసి స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్గా ఒక లేయర్ని ఇలా క్లాత్ని ఇలా ఒక లేయర్గా తీసుకొని ఇలా చిన్న కట్ అనేది పెట్టుకోవాలి మధ్యగా పెట్టుకొని ఇలా మొత్తం క్లాత్ని ఉల్టాగా తిప్పేసుకోవాలి బయటి వైపుకు. మనం పైపింగ్తో స్టిచ్ చేసిన క్లాత్ అనేది బయటికి వస్తుంది మొత్తంగా. చూసారు కదా పైపింగ్తో మనకు క్లాత్ అనేది సర్కిల్ షేప్లో పైపింగ్తో రెడీ అయ్యింది మొత్తంగా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న డోరీని ఈ కట్స్ ఉన్న క్లాత్ పైన ఇలా అటు నుండి హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ ముందుకు పెట్టుకొని అలాగే ఇటు నుండి కూడా హాఫ్గా ఎక్కువ ముందుగా పెట్టుకొని కరెక్ట్గా మధ్యగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఇలా మొత్తంగా స్టిచ్ అనేది వేసుకోవాలి హాఫ్గా ఫోల్డ్ చేసుకొని. ఇప్పుడు మనం సూది దారంతో ఇలా కార్నర్ నుండి స్టిచ్ చేస్తూ రావాలి. చిన్నగా స్టిచ్ చేస్తూ మొత్తంగా దారాన్ని ఒకవైపుకు లాగేసి ఇలా చుట్టేసి ముడి వేసుకుంటే సరిపోతుంది. బ్యూటిఫుల్ టూలిప్ డిజైన్ డోరీ హ్యాంగింగ్స్ అనేది రెడీ అవుతాయి మనకి. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుంటే చాలు. చూసారు కదా బ్యూటిఫుల్ టూలిప్ డిజైన్ డోరీ హ్యాంగింగ్స్ అనేది రెడీ అయ్యాయి. చూసారు కదా ఇలా ఒక హ్యాంగింగ్స్కి ఇంకొక 2 లేయర్స్ ఉన్నాయి కదా అది కూడా ఇలా మాదిరిగానే స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.